ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలా విశేషమైన 20 పరిహారాలు తెలుసుకుందాం. సంపద అంటే డబ్బు సంపాదించాలి, డబ్బు మన దగ్గరికి రావాలి, శత్రువులు ఉంటే నిర్మూలన జరగాలి, చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి కలగాలి, చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, అలాగే ఇంట్లో ఉన్న పిల్లలకి వివాహం కావాలి, పిల్లలకి చదువు బాగా రావాలి, మనకి సొంత ఇల్లు, కారు, బంగ్లా ఏదైనా సరే మనకి కావాలి, పొలం కావాలి. ఇలా మీరు ఏది కావాలన్నా మనకి శాస్త్రంలో చాలా అద్భుతమైన పరిహారాలు ఉన్నాయి. అందులో మీకు నేను ఈరోజు ఒక 20 పరిహారాలు, చాలా తేలికగా చేసుకోగలిగే పరిహారాలు నేను వివరిస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. తంత్రశాస్త్రంలో ప్రతి వ్యక్తి కూడా తను ఒక గొప్ప సంపన్నుడు కావాలి అని కోరుకునే ఆలోచనతోనే మంత్రాలు, తంత్రాలు, ప్రయోగాలు చేస్తారు. అలా కాకుండా జ్ఞానం కావాలి, అలాగే నాకు మోక్షం కావాలి అని చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు. వారికి సంపదతో పెద్ద అవసరం ఉండదు. కానీ సంసార జీవితంలో ఉన్నవారికి ఖచ్చితంగా సంపద కావాలి. ఈ సంపద కావడానికి ముందు ఈ శరీరం ఒక మనీ మ్యాగ్నెట్లా తయారవ్వాలి. ఈ మనీ మ్యాగ్నెట్ తయారు చేయాలంటే ఏం చేయాలి? చాలామందికి తెలియదు. మేము ఎన్నో పరిహారాలు చేస్తున్నాం గురువుగారు, చాలా చేస్తున్నాం, కానీ మాకు ఒక్కటి కూడా ఫలితం రావడం లేదు అంటే మీ జాతకంలో పాపగ్రహాలైన 4 యాక్టివేట్ అయి ఉన్నాయని అర్థం. ఎవరు? శని భగవానుడు, కుజుడు, రాహువు, కేతువు. ఈ 4 గనక యాక్టివేట్ అయి ఉంటే మీకు జీవిత కాలంలో ఎంత సంపాదిద్దామనుకున్నా సంపద రాదు. దానికి ఇంకో కారణం, మన మాట తీరు కూడా మారిపోతుంది. నోటికి వచ్చినట్టు మాట్లాడతాం, బూతులు మాట్లాడతాం, ప్రతి వాడిని దూషిస్తాం, వాడికి డబ్బు రాదు. ఇది శాస్త్రం చెప్తున్న మాట. ఇప్పుడు ఇలాంటి తప్పులన్నిటిని కూడా పక్కన పెట్టి, అంటే లాజిక్ ఏంటంటే చిన్న చిన్న విషయాలు మనకి అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వడానికి శాస్త్రం కొన్ని చెప్పడం జరిగింది. అవేంటో మీకు 1 by 1 చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే ఖచ్చితంగా మీ ఇష్టదైవ నామాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ 20 పరిహారాలు మీరు ఎన్ని చేయగలిగితే అని చేయండి. మొట్టమొదటిగా, మీరు ఉదయాన్నే ఎన్ని గంటలు లెగుస్తారో తెలుసుకోండి. మీరు ఉదయాన్నే పూజ చేసినా చేయకపోయినా సూర్యోదయానికంటే ముందు లెగిసే అలవాటు ఉంటే లక్ష్మీదేవి కృప మీ మీద ఉంటుంది. నెంబర్ 1. తర్వాత మీరు ఎక్సర్సైజ్ చేయటం కానీ, లేదా స్నానం చేసి, శుభ్రంగా స్నానం చేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళటం కానీ, ఇలాంటి అలవాటు ఉన్నవారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఎంత దౌర్భాగ్య స్థితి ఉన్నా, జాతకం బాగోకపోయినా మీ జాతకాన్ని మీ చేతుల్లోకి తీసుకోవచ్చు అని శాస్త్రం చెప్తుంది. ఈ మొట్టమొదటి ఉపాయం ఏంటంటే, ఉదయాన్నే మీరు లెగవండి. మీరు ఒకవేళ బ్రాహ్మీ ముహూర్తంలో లెగిచే అలవాటు ఉంటే ఇబ్బంది లేదు. మీరు ఒకవేళ లెగకపోయినా 5 నుండి 6 గంటల మధ్యలో లెగవండి. స్నానం చేసి చెప్పులు లేకుండా మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి. మీరు సిటీలో ఉన్నారు, పెద్ద దేవాలయాలు ఉంటాయి. అక్కడ నేను ఉదాహరణ చెప్తాను. శ్రీశైలము, తిరుమల, విజయవాడ, యాదాద్రి, ఇలా పెద్ద పెద్ద దేవాలయాలు. మనం ప్రతిరోజు ఉదయం అవకాశం ఉంటే నిద్రలేచి, చిన్న దేవాలయం పర్వాలేదు, గ్రామ దేవత దేవాలయం పర్వాలేదు, అక్కడికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ ఊరవటం కానీ, తొడవటం కానీ రోజు చేయండి. ఇలా మీరు చేస్తే మీకు పట్టిన దరిద్రం, మీ జాతకంలో ఉన్న దోషం, మీరు ఎంత విధిగా చేస్తారో అంత విధిగా అక్కడ ఫలితం రావడం మొదలవుతుంది. అంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీ
మీకు పట్టిన దోషాలు తొలగిపోయి లక్ష్మీ యోగం కలుగుతుంది. మీరు ఖచ్చితంగా మనీ మ్యాగ్నెట్లా మారుతారు. మీరు ఏది కావాలని కోరుకుంటారో ఆ కోరిక మీకు నెరవేరడం మొదలవుతుంది. ఇది మొట్టమొదటి ఉపాయం. అలాగే ఇప్పుడు రెండోది చెప్తాను. ఇప్పుడు మనం రెండో ఉపాయం తెలుసుకుందాం. మనకి డబ్బు రావాలి అన్నప్పుడు మనలో ఆ శక్తి ఖచ్చితంగా మన శరీరంలో ఉన్న ఆరా తీసుకొస్తుంది. మరి ఈ ఆరా బాగుండాలంటే ఏం చేయాలి? మీరు కొద్దిగా పచ్చకర్పూరం తీసుకోండి, అలాగే యాలకులు తీసుకోండి, 2 యాలకులు తీసుకోండి. ఈ రెండింటిని మీరు ఏం చేస్తారంటే ఒక కాగితంలో కట్టుకొని మీ జేబులో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. మీరు మొదటిది చేశారు లేదా మొదటిది మీకు చేత కాలేదు, ఈ రెండోది చేయండి. ఇలా చేయటం వల్ల మీకు ఏమవుతుందంటే ఈ పచ్చకర్పూరం శుక్రుడికి సంకేతం, అలాగే యాలక బుధుడికి సంకేతం. ఎవరికైనా సరే లక్ష్మీ యోగం కలగాలంటే లక్ష్మీనారాయణ లెక్క అనుగ్రహం కలగాలి. ఈ శరీరంలో ఉన్న ఆరాని ఈ పచ్చకర్పూరము యాలక ద్వారా మీ ఆరా పెరగడం మొదలవుతుంది, మీ దగ్గర ఆ పదార్థం ఉండటం వల్ల. యాలకులు బుధుడికి సంకేతం. బుధుడికి సంకేతం అంటే అర్థం ఏంటంటే శ్రీమన్నారాయణని పట్టుకోవడానికి యాలకుని వాడుకోవచ్చు సుగంధ ద్రవ్యంలో. అలాగే పచ్చకర్పూరం శుక్రుడికి సంకేతం. ఎక్కడ సుగంధం ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటుంది. లక్ష్మీదేవి శుక్రుడు సమానం. అంటే ఈ 2 పదార్థాలను మీ దగ్గర పెట్టుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా లక్ష్మీ యోగం కలుగుతుంది. ఎంత కావాలంటారో, ఏం కోరుకుంటారో ఆ కోరిక మీకు నెరవేరే మార్గం తెలుస్తుంది. ఇది రెండవది. ఇప్పుడు మూడవది చెప్తాను. ఇప్పుడు మూడవ ఉపాయం తెలుసుకుందాం. ఈ మూడవ ఉపాయంలో లక్ష్మి మన దగ్గరికి రావాలి, లక్ష్మీ అనుగ్రహం కలగాలి. దీనికి మనం మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో వెండితో చిన్న గొడుగు చేపించి దేవాలయంలో సమర్పించండి. మీకు అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం కలగడానికి ఈ పరిహారం. అంటే మనకి ఏది కావాలన్నా అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం ఉండాలి. మీరు ఓపిక ఉంటే ఎవరైనా సరే ఒక చిన్న గొడుగు చేపించి దేవాలయంలో శుక్రవారం నాడు దానం ఇవ్వండి. అంటే మీరు పూజ చేయించుకుంటారు కదా, అక్కడ దేవాలయంలో దేవతకి సమర్పించండి. ఇది ఏ దేవాలయంలో చేయవచ్చు. ఒకవేళ వెంటనే కొనలేని గురువుగారు అంత పెట్టలేనంటే దేవాలయాల్లో అన్నదానం చేస్తూ ఉంటారు, లేదంటే నిత్య అన్నదానం జరుగుతుంటుంది. అక్కడ మీరు ఉప్పుని కొని దానంగా ఇవ్వండి. దేవాలయంలో అన్న సత్రంలో దేవాలయంలో మాత్రమే ఉప్పుని కొనివ్వండి. ఉప్పుని కొనివ్వడం వల్ల కూడా మీకు లక్ష్మీ యోగం కలుగుతుంది. అలాగే ఈ పరిహారం చేయటం వల్ల మీకు అనంతమైన సంపద పెరిగే మార్గాలని మీరు పట్టుకోగలుగుతారు. ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఇది తేలికైంది కాబట్టి ఈ మూడో దాన్ని ప్రయత్నం చేయవచ్చు. ఈ 20లో మీరు ఏది చేయగలిగితే చేయండి, కానీ ఒక్కొక్క చేయటం వల్ల 20 చేయగలిగితే ఇంకా అద్భుతం. వెండి గొడుగుని ఇవ్వగలిగితే ఇవ్వండి. మీకు అనంత ఐశ్వర్యము, మహాలక్ష్మి యోగము, అష్టలక్ష్మి యొక్క యోగాన్ని కలగాలంటే ఉప్పుని వంటశాలల్లో, దేవాలయ వంటశాలలో దాని ఇవ్వండి. ఇప్పుడు మనం 4వది తెలుసుకుందాం. ఈ 4వ ఉపాయంలో జాతకంలో ఏలునాటి శని నడిచేవారు, శని మహర్దశ, అంతర్దశల్లో, విదశల్లో, మిగతా వాటిలో కూడా శని నడుస్తున్నప్పుడు మన దగ్గర సంపాదించిన డబ్బు ఖర్చు అయిపోతుంది. దాచిన డబ్బు కూడా ఖర్చు అంటే మొత్తం ఉన్నది ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు మన దగ్గర లక్ష్మి రాదు. అప్పుడు ఏం చేయాలి? ఈ ఉపాయంలో మీరు ఏం చేస్తారంటే మీరు శని భగవాన్ని ప్రసన్నం చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు, మాకు దశలో ఉంగరం పెట్టుకుందామంటే, నీలం పెట్టుకుందామంటే ఫలితాలు రావు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటుంది, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది అని సామెతలాగా శని భగవానుడి యొక్క ప్రభావం అలా ఉంటుంది. ఆయనకి సేవ, సర్వీస్ చేయడానికి ఇష్టపడతాడు. అందులో జీవజాతులకి సర్వీస్ చేస్తే అద్భుతమైన ప్రసన్నత చెందుతాడు. మనం ఏం చేయాలంటే అంటే ఏలునాటి శని నడుస్తున్నప్పుడు, శని అంతర్దశల్లో, దశల్లో, సూక్ష్మ దశల్లో, విదశల్లో నడుస్తున్నప్పుడు మీరు పద్ధతిగా మీరు రోజు ఎక్సర్సైజ్ చేయండి. అలాగే పెద్దలకి సర్వీస్ చేయండి. అంటే ఏజ్డ్ పీపుల్కి మీరు సహాయం చేయండి. అలాగే ఈ అవకాశం లేదనుకోండి, మీరు ఏం చేస్తారంటే మనకి మోతీచూర్ లడ్డు అని దొరుకుతుంది.
బేసన్ లడ్డు అని దొరుకుతుంది, శనగపిండితో చేస్తారు. ఈ లడ్డూలు కొని చక్కగా మీరు దాన్ని పౌడర్ చేసి శనివారం నాడు చీమలకి, ఎలకలకి, భూమి మీద ఉండే జీవరాశులకి ఆహారంగా వేస్తూ ఉండండి. ప్రతి శనివారం చేయండి. ఆ జీవులు ఈ పదార్థాన్ని తిని మనసు అంటే వాటికి ఆశీర్వాదాన్ని మనకిస్తాయి. ఎప్పుడైతే ఇలా చేయడం మొదలు పెడతామో, మనం ఒకవేళ శని నడుస్తున్నా నడవకపోయినా యోగం కలగాలంటే శని యొక్క ఆశీర్వాదం కలగాలి. ఆయన 2 విషయాలకు మాత్రమే ప్రసన్నుడవుతాడు: సేవకి, నిబద్ధతకి, నిజాయితీకి. శని మార్గదశలో మనం ఇవి నేర్పడానికి ట్రై చేస్తాడు ఆయన. ఇవి చేయటం వల్ల ఏ జాతకుడికైనా సరే విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు. అంటే అఖండ ఐశ్వర్యాన్ని పొందుతారు. ఇది మీరు ఈ 4వ పరిహారంలో ఇది గుర్తుంచుకొని చేయండి. అలాగే ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ చెప్తాను. ఇవన్నిటిలో మనకి ఒక కామన్ ఫ్యాక్ట్ కనిపిస్తుంది. మనం నమ్మికతో, విశ్వాసంతో చేయాలి. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఇది మతంతో సంబంధం లేదు. మామూలుగా ఏ మతస్థుడైనా సరే ఈ విషయాన్ని పాటించవచ్చు. శని ఎవరికైతే యోగిస్తాడో వారికి ఐశ్వర్యం ఆటోమేటిక్గా వస్తుంది. ఇది 4వ ఉపాయం. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి, లక్ష్మీ యోగం కలుగుతుంది. ఇప్పుడు మనం 5వ ఉపాయం తెలుసుకుందాం. మనం ఈ ఉపాయాన్ని 6వ ఉపాయాన్ని మంగళవారం నాడు చేయాలి. ఆంజనేయ స్వామి ద్వారా అఖండ ఐశ్వర్యాన్ని, అనంత సంపదని పొందడానికి ఈ ఉపాయం. మీరు ప్రతి మంగళవారం నాడు 2 మీఠా పాన్ అంటే మిఠాయి కిళ్ళి, స్వీట్ పాన్ 2 పాన్లని కట్టించుకొని మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. మీరు వెళ్ళిన తర్వాత ఈ 2 పానుల్ని అంటే కిల్లీని ఆంజనేయ స్వామి గుడిలో ఆంజనేయ స్వామికి సమర్పించి మీరు స్వామివారి యొక్క హనుమాన్ చాలీసా కానీ, లేదా రామలక్ష్మణ స్తోత్రాన్ని కానీ, లేదా బడబానల స్తోత్రాన్ని కానీ, ఈ 3 మీరు ఏదో ఒకదాన్ని మనస్ఫూర్తిగా కూర్చొని డబ్బు కావాలి, సంపద కావాలి, ఐశ్వర్యం కావాలి అని కోరుకొని మీరు ఇది చేయాలి. ఇది ప్రతి మంగళవారం ప్రయత్నం చేయండి. మరి ఆ పాను ఇచ్చాం కదా, స్వామివారికి నివేదన చేశాం కదా, తెచ్చుకోవచ్చా అడిగేవారు కూడా ఉంటారు. తెచ్చుకోవచ్చు. స్వామివారి దగ్గర ప్రసాదంగా పెట్టిన దాన్ని మీ స్తోత్ర పారాయణం అయిపోయిన తర్వాత తెచ్చుకోవచ్చు. ఒకవేళ మీకు చదవడం రాదనుకోండి, ఫోన్లో అయినా హనుమాన్ చాలీసా కానీ, రామలక్ష్మణ స్తోత్రాన్ని కానీ, బడబానల స్తోత్రాన్ని కానీ వినండి. ఇది కూడా మేము చేయలేమనుకునేవారు గుడి దగ్గర మాత్రమే చేయాలి. ఇది మీరు ఆంజనేయ స్వామి నామాన్ని చేయొచ్చు. ఇక్కడ కొంతమందికి అనుమానం ఉంటుంది, ఇది ఎక్కడ చేయాలి? ఆంజనేయ స్వామి టెంపుల్లోనే చేయాలా అంటే టెంపుల్లోనే చేయాలి. మరి వేరే గుడిలో చేయకూడదా? ఎక్కడైతే ఆంజనేయ స్వామి ఉంటారో అక్కడ మాత్రమే చేయండి. అంటే మొత్తం అన్ని గుళ్ళు కలిపి ఉంటాయి, అక్కడ కూడా చేసుకోవచ్చు. ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఇప్పుడు మనం 6వ ఉపాయం తెలుసుకుందాం. మనం ఈ 6వ ఉపాయంలో మీరు రోజు నిత్యం పూజ చేస్తూ ఉన్నప్పుడు మీరు మీ దైవాన్ని, మీరు ఏ దేవుని మొక్కినా పర్వాలేదు, మీరు మనస్ఫూర్తిగా ఎలా కోరుకోవాలి? స్వామి, నీ ఇచ్ఛాశక్తితో, క్రియాశక్తితో, తిరోధారణ శక్తితో నాకు సంపదని ప్రసాదించు. మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, 5 విషయాలను మనం అనుకుని ప్రతిరోజు చేయమని. కంపల్సరిగా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, తిరోధాన శక్తి ఇలా అనుకొని మీరు నాకు సంపద ప్రసాదించు అని కోరుకోండి. తపోశక్తి కూడా అనుకోవచ్చు. ఈ 5 విషయాలు అనుకోవచ్చు: ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, తిరోధాన శక్తి, తపోశక్తి. ఇలా మనం ఈ 5 విషయాలని అనుకొని మనం మనస్ఫూర్తిగా స్వామివారిని నివేదన చేసినట్లయితే మీ కోరిక ఎంతట కోరుకుంటారో అంత డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ అమ్మవారిని ఆరాధిస్తున్నప్పుడు ఉంటుంది, లలితా సహస్రనామాలో కూడా ఉంటుంది ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, అలాగే తిరోధాన శక్తి, తపోశక్తి. ఇలా అమ్మవారిని ఆరాధిస్తున్నప్పుడు కూడా ఇవి మనకు తెలుస్తాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి గురువు గారు, మనం ఇవన్నీ అనుకుంటే నిజంగా వస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి. ప్రతిరోజు మీరు ఇలా మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తున్నప్పుడు ఈ విధంగా అనుకోండి. ఇప్పుడు మనం 7వది డబ్బు వచ్చే మార్గం తెలుసుకుందాం. ఈ 7వ ఉపాయంలో చాలా తేలికైన బీజమంత్రం.
ఈ శరీరం మనం చక్రాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మన మూలాధార చక్రానికి బీజమంత్రం లం. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఎవరైతే ఈ శరీరాన్ని మనీ మ్యాగ్నెట్గా తయారు చేయాలనుకుంటారో ప్రతిరోజు కూడా ఈ మూలాధార చక్రానికి సంబంధించిన మంత్రాన్ని లం అనే బీజ మంత్రాన్ని మీరు జపం చేయండి. ఇలా మీరు 45 రోజులు చేస్తే లం 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 ఇలా మీరు చేసినా సరే మీ శరీరము మనీ మ్యాగ్నెట్లా మారుతుంది. మీకు ఎంత సంపద కావాలో, ఏ కోరికైతే కావాలని కోరుకుంటున్నారో ఈ శరీరం ప్రకృతిలో ఉన్న శక్తిని ఆకర్షించడం మొదలవుతుంది. ఇది మీరు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేయాలి, నమ్మకంతో విశ్వాసంతో చేయాలి. ఇప్పుడు మనం 8వ మంత్రం తెలుసుకుందాం, అంటే 8వ ఉపాయం. ఇది కూడా సంపద గురించి. మనం ఈ ఉపాయంలో కొంతమంది మాకు తంత్రం ద్వారా బంధనం చేశారు గురువుగారు, డబ్బు రావడం లేదు, డబ్బు ఆగిపోయింది, మా వ్యాపారం పూర్తిగా పడిపోయింది అంటుంటారు. అలాంటి బంధనాలన్నీ తొలగించుకోవడానికి ఉపాయం ఇది. అమావాస్య, పౌర్ణమి, చతుర్దశి, అష్టమి ఈ రోజుల్లో చేయాలి, లేదా మంగళవారం నాడు చేయాలి. మీరు ఏం చేస్తారంటే చక్కగా గోధుమ పిండితో బెల్లాన్ని కలిపి, అంటే నీళ్ళలో బెల్లం కలిపి గోధుమ పిండితో రొట్టె తయారు చేయించి ఎక్కడైనా సరే ఎద్దులకి పెట్టండి. కొన్ని ప్రాంతాల్లో ఆ టౌన్లో గిత్తలు ఉంటాయి, చక్కగా ఆంబోతులు ఉంటాయి, వాటికి వస్తే షాపులో వాళ్ళు పెడుతూ ఉంటారు. మీ వ్యాపారం కానీ, మీ ఇంటిలో ధనాన్ని కానీ ఎవరైనా సరే కట్టు వేశారు, బంధనం పడింది, లేకపోతే డబ్బు ఆగిపోయింది అన్నప్పుడు మీరు ఈ సమయంలో ఈ తీపి రొట్టెని ఎద్దులకు మాత్రమే పెట్టాలి, ఆవులకు పెట్టకూడదు. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి. నందులకు పెడితే మీకు అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఈ బంధనాలను తొలగిపోయి మీకు ధన ప్రాప్తి కలుగుతుంది. ఇది తంత్రానికి సంబంధించిన, ఆకర్షణకు సంబంధించిన శక్తివంతమైన పరిహారం. ప్రయత్నించండి. ఇప్పుడు మనం 9వ ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయంలో ఇది కాస్త నియమ నిబంధనలతో కూడుకున్న ఉపాయం. మీరు ఎవరైనా సరే, ఆడవారు కానీ మగవారు కానీ, ఈ ఉపాయం చేయాలనుకునేవారు మారేడు చెట్టు దగ్గర చేయాలి. మీకు కోటానుకోట్ల సంపద, అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇవన్నీ ఎవరిస్తారు? లక్ష్మీదేవి ఇస్తుంది, కుబేరుడు ఇస్తాడు, శివుడు ఇస్తాడు. ఎవరైతే మారేడు చెట్టుకు పూజ చేస్తారో, మారేడు చెట్టుకి నేను చెప్పబోయే విధానంతో చేస్తారో వారికి 21 రోజులకి ఖచ్చితంగా కోరినంత డబ్బుని యక్ష, కిన్నెర, కింపురుష, భైరవ, శివభగవానుడు, లక్ష్మి, కుబేరుడు అందరూ మీకు ఇస్తారు. ఏం చేయాలంటే మీరు వరుసగా 21 రోజులు కానీ 45 రోజులు కానీ బ్రహ్మచర్యం పాటించాలి. కిందే పడుకోవాలి. మాంసము, మద్యము, సిగరెట్ లాంటివి సేకరించకూడదు, తీసుకోకూడదు. అలవాటు అంటే మానేయాలి. బ్రహ్మచర్యం పాటించాలి, సంసారం చేయకూడదు. ప్రతిరోజు సాయంత్రం మనకి గోధూలి సమయం అంటాం, సంధి సమయం అంటాం. మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ మట్టి ప్రమిదిలో ఆవు నెయ్యి వేసి, ఆ ఆవు నెయ్యితో పాటు కుంకుమ పువ్వు కొద్దిగా 1-2 రెబ్బలు వేసి దీపం వెలిగించి శివమంత్రాన్ని జపించాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివ అని మీరు ఆ సమయంలో ఒక 10 నిమిషాలు జపించాలి. ఇలా మీరు ప్రతిరోజు అదే సమయంలో మారేడు చెట్టు దగ్గర ఇలా దీపం వెలిగిస్తూ చేస్తే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని లక్ష్మీదేవి అఖండ ఐశ్వర్యాన్ని, అనంత ఐశ్వర్యాన్ని మీకు ఇస్తుంది. ఇక్కడ నియమం, మంచం మీద పడుకోకూడదు. ఒకవేళ పెద్దవాళ్ళు ఏజ్డ్ ఉంటారు కదా, అంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు అలాంటి వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళకి, ఎందుకంటే సంసార సుఖంతో పని ఉండదు కాబట్టి కొంతమందికి, వారు చేయాలనుకుంటే వారికి నియమాన్ని సడలించవచ్చు. కానీ వయసులో ఉన్నవారు మాత్రం కింద చాప మీద పడుకోండి, పొరపు మీద పడుకోవచ్చు, చాప మీద పడుకోండి. సంసారం చేయకుండా ఉండండి, మాంసం మద్యం ముట్టకుండా ఉండండి. ఖచ్చితంగా మీకు మొత్తం దేవతలందరూ కూడా ధనాన్ని తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు. జాతకం ఎలానే ఉండనివ్వండి, ఎక్కడా మధ్యలో నాగా రాకూడదు. మరి ఆడవారికి మరి నెలసరి ఉంటుంది కదా గురువుగారు, నెలసరి అయిపోయిన తర్వాతనే చేయండి 21 రోజులు. మగవారికి ఉండదు కాబట్టి చేసుకోవచ్చు. మరి బయటికి వెళ్ళాలి గురువుగారు, ఎక్కడికి వెళ్ళినా ఆ సమయానికి వచ్చి చేయాలి.
కంటిన్యూగా. అలా కంటిన్యూ మిస్ అయిందా మళ్ళీ కంటిన్యూగా చేయాలి. మీరు ఈ ఉపాయాన్ని నియమంగా చేస్తే లక్ష్మి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి తీరుతుంది. కోట్ల రూపాయలు మీరు సంపాదించగలుగుతారు. తంత్రశాస్త్రం దీని గురించి చాలా అద్భుతంగా వర్ణన ఉంది. ఇప్పుడు 10వ ఉపాయం తెలుసుకుందాం. ఇది ఇంకా తేలికైన ఉపాయం. ఏంటంటే మీరు ఒక 500 రూపాయల నోటు తీసుకోండి. తీసుకొని దానిని ఫ్రేమ్ కట్టించాలి. ఇలా ఈ వెనకాల కనిపిస్తుంది కదా ఫ్రేమ్, ఈ బ్లాక్ కలర్ కనిపిస్తుంది. ఇది ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కానీ మీకు పట్టి వేయించండి. బ్యాక్గ్రౌండ్ కూడా మీరు వీలైతే ఎల్లో కానీ రెడ్ కానీ ఈ 500 రూపాయల నోట్ని దాంట్లో పెట్టండి. పెట్టి మీరు చక్కగా ఇంటికి తీసుకువచ్చి ధూపం అంటే మామూలుగా దీపారాధన చేసి ధూపం చూపించవచ్చు. ఎప్పుడు చేయాలయ్యా? పౌర్ణమి రోజు చేయండి. ఇలా మీరు పౌర్ణమి రోజు చేస్తే అది మీరు ఎక్కడ పెట్టాలి? మీ ఇంటిలో పడమర దిక్కున గోడకి పెట్టేసి ఉంచేయండి ఫ్రేమ్ కట్టించి. మీరు దీన్ని మళ్ళీ హోలీ రోజు రాత్రి కానీ లేదా దీపావళి రోజు రాత్రి కానీ మళ్ళీ దీన్ని కొత్తదాన్ని మార్చుకోవచ్చు. ఇలా మీరు ఒక్కసారి చేస్తే చాలు. మీకు ధనాన్ని ఎలా ఆకర్షించాలో మీ ఇల్లు మనీ మ్యాగ్నెట్లో మారుతుంది. ఇది మేనిఫెస్టేషన్ సంబంధించిన పరిహారం. ఇది మనం ఇప్పుడు చెప్పుకునేవన్నీ కూడా ధనానికి సంబంధించినవే. మరి ఈ సంవత్సరమే కాదు, ఎప్పుడైనా మీరు ప్రయత్నించవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ 10 చేయగలిగితే, ఈ 20 చేయగలిగితే ఇంకా అద్భుతం. ఈ 10 ఇప్పుడు వరకు 10 చెప్పాను, ఇంకా 10 చెప్తాను. ఇందులో మీరు ఈ తేలికైనట్లు ఏ ఒక్కటి చేస్తే ఫలితం ఉంటుంది. ఇది మేనిఫెస్టేషన్. మీకు మీ ఇల్లు డబ్బుని ఆకర్షించి మీకు ఎంత కావాలో అంత ఇస్తుంది. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి. ఇప్పుడు మనం 11వ ఉపాయం తెలుసుకుందాం. మనం ఈ 10వ ఉపాయంలో తెలుసుకున్న విషయాన్ని ఒకసారి మీకు మళ్ళీ రిపీట్ చేస్తాను. ఏంటంటే మనకి నమ్మకం అనేది చాలా అవసరం అని చెప్పాను. నమ్మకం లేకుండా చేయమాకండి. అలాగే ఈ 11వ ఉపాయంలో మీరు ఏం చేస్తారంటే ఇది మన ఇంట్లో చేసుకోవాలి. మనకి చాలామందికి ఏంటంటే దక్షిణం అంటే భయపడతాం. మన ఇంట్లో వాయువ్య దిశలో పడమర దక్షిణానికి కార్నర్ని మనం వాయువ్య దిశ అంటాం. ఈ వాయువ్య దిశ మనకి బలాన్ని అలాగే సంపదని ఇస్తుంది. అలాగే నైరుతి దిశ కూడా మనకి బలాన్ని సంపదని ఇస్తుంది. అంటే ఏదైతే వాయువ్యంలో ఉన్నది మనం భయపడుతూ ఉన్నా, నైరుతిలో ఉన్న భయపడుతూ ఉన్నా, దక్షిణ భాగాన్ని యమస్థానం అనుకుంటూ ఉన్నా మనకు డబ్బు రాదు. అలాంటప్పుడు ఏంటంటే మనం వీలైనంత వరకు ఈ వాయువ్య దిశలో మనం ఒక చిన్న పదార్థాన్ని పెట్టాలి. ఈ వాయువ్యం మనకి బలాన్ని ఇస్తుంది. ఎలాంటి బలాన్ని ఇస్తుంది? సంపదని పెంచుకునే మార్గాన్ని ఇస్తుంది. మీరు ఏం చేస్తారంటే మన ఇంట్లో దొరికే పదార్థాలే ఒక గాజు బౌల్ తీసుకోండి. దానిలో 4 పదార్థాలు మనకి లవంగలు, యాలకులు, దాల్చిన చెక్క ముక్కలు, అలాగే జాయిపల్ అంటే నట్వర్క్ అంటాం. దీన్ని మనం తెలుగులో ఏమంటాము నాకు ప్రధానంగా రావడం లేదు, హిందీలో గుర్తొస్తుంది. జాయిపల్ అని ఏమంటాం దీన్ని? జాజికాయ అంటాం. ఇవి 4టిని మీరు ఒక బౌల్లో పెట్టి మీరు ఖచ్చితంగా పడమర ఉత్తరానికి మధ్యలో ఉన్న ప్రదేశంలో మీరు దీన్ని పెట్టండి. ఇది మీరు నెలకొకసారి మార్చుకోండి. ఇది ఏం చేస్తుందయ్యా? ఈ 4 పదార్థాలు ఆ దిక్కు నుండి కుబేర స్థానం అంటే ఉత్తరం, అలాగే పడమర కార్నర్, ఈ వాయవ్య దిశ. ఈ వాయవ్య దిశలో కుబేర స్థానం నుంచి ఆకర్షణ శక్తి పెంచుతుంది. ఇది మీరు ఒక్కసారి చేస్తే అందులో గుర్తుంచుకోండి, పౌడర్ లాంటిది వాడకూడదు. లవంగాలు ఒక 5 తీసుకోండి, యాలకులు ఒక 5 తీసుకోండి, దాల్చిన చెక్క ముక్కలు ఇంతంతవే ఒక 5 తీసుకోండి, అలాగే జాజికాయ ఒక 5 తీసుకోండి. మీరు లేదంటే జాజికాయ ముక్కైనా పర్వాలేదు, 5 ముక్కలు చేసి వేయండి. ఎందుకంటే కొంచెం ఖరీదుగానే ఉంటాయి. జాజికాయ, జాపత్రి చాలా పూజల్లో చెప్తూ ఉంటాం. మీరు ఎవరైనా సరే ఆడవారిని మగవారిని ఇది చేయొచ్చు. దీనివల్ల మీకు విశేషమైన సంపద పెరిగే మార్గాన్ని మీ ఇల్లు మార్చుతుంది. అలాగే మనకి ఈ పదార్థాన్ని ఇక్కడ పెట్టాం కదా, ఇప్పుడు ఏదైతే నైరుతి మూల ఉందో మనకి దక్షిణం పడమర కార్నర్ని నైరుతి అంటాం. ఈ నైరుతి మూలలో మనం ఒక 11 కానీ లేదా 7 కానీ
నిమల పెంచాలని ఆ దిక్కున మనం పెట్టి ఉంచండి. నైరుతి దిక్కున ఖచ్చితంగా మీకు సంపదని లాగడం మొదలవుతుంది. రాహువు నుంచి వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. అలాగే ఈ దక్షిణ దిక్కుకి యమభగవానుడు కాబట్టి చాలామంది ఏంటంటే అమ్మో దక్షిణ వైపు మనం ఏం చేయకూడదు అనుకుంటాం. దక్షిణ వైపు లక్ష్మీ యోగాన్ని కూడా కలగజేస్తుంది. అది చాలామందికి తెలియదు. కాబట్టి భయపడాల్సింది ఏమీ లేదు. ఇంట్లో మీరు ఈ 2 దిక్కుల్ని బ్యాలెన్స్ చేస్తే ఆటోమేటిక్గా మీకు లక్ష్మి వస్తుంది. అలాగే మూడవది ఏంటంటే ఆగ్నేయం. ఆగ్నేయ దిక్కున ఎక్కడైనా మీరు మూల ఆగ్నేయ కార్నర్లో మనకి మట్టి ముంతలు దొరుకుతాయి, డబ్బు దాచుకునే ముంతలు. దానికి ఎర్రటి పెయింట్ వేసి రెడ్ కలర్లో పూర్తిగా ఎరుపుగా ఉండాలి. దాంట్లో మీరు చిల్లర డబ్బులు వేస్తూ ఉండండి. అలాగే మీ ఇంటిలో ఈశాన్య దిక్కున మీరు కరెక్ట్గా ఈశాన్య దిక్కున మీరు ఒక వెండి చేప లేదా ఒక వెండి గ్లాసులో బియ్యం పోసి పెట్టి ఉంచండి. వెండి గిన్నెలైనా సరే. ఇది మీరు కొంచెం చేయగలిగితే చేయండి. ఈ దిక్కుల్లో ఉన్న ఆకర్షణ శక్తి పెరగడానికి ఇవి మీ ఇంటికి లక్ష్మిని తీసుకురావడం జరుగుతుంది. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి. ఇది ఇక్కడ మీరు ఈ పదార్థాలు దొరకవు, చేయలేము అనుకుంటే వీటిని వదిలేయచ్చు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ 4 దిక్కుల్లో 4 పదార్థాలు పెట్టాలి. మరొకసారి చెప్తాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా వినండి. మనకి నైరుతి దిశలో అనుకోండి, అంటే దక్షిణం పడమర కార్నరు మధ్యలో ఆ దిక్కు, అక్కడ మనం నిమల పెంచాన్ని పెట్టాలి. అలాగే పడమర ఉత్తర కార్నర్ వాయువ్యం, దానిలో 4 పదార్థాలు జాజికాయ, లవంగలు, యాలకులు, దాల్చిన చెక్క. ఇవి నెలకు ఒకసారి మార్చాలి. అలాగే ఆగ్నేయ దిశలో ఒక ఎర్రటి మట్టి ముద్ద తీసుకొని రూపాయలు చిల్లర వేసుకోవడానికి దానికి ఎర్రటి పెయింట్ వేసి దాన్ని మీరు ఆగ్నేయ మూల పెట్టి రోజుకు రూపాయలు 5 రూపాయలు వేస్తూ ఉండండి. అలాగే ఈశాన్య దిక్కు వెండి గిన్నె కానీ వెండి గ్లాస్ కానీ పెట్టి దాంట్లో కొంచెం బియ్యం నిండా బియ్యం పోసి పెట్టి ఉండండి. అది నెల మార్చవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మార్చకపోయినా ఏమీ కాదు. ఒకవేళ మీకు అక్కడ పెట్టే అవకాశం లేకపోతే ఈశాన్య దిక్కున ఒక వెండి చేప, చిన్న వెండి చేప కొని అక్కడ పెట్టండి. ఇవి ఈ 4 దిక్కుల నుండి మీకు మీ ఇంటికి లక్ష్మీ ఆగమనం పెరుగుతుంది. ఇది చేయగలిగిన వారే చేయండి. ఇప్పుడు మనం 12వ ఉపాయం తెలుసుకుందాం. మనం డబ్బుని సంపాదించాలి, డబ్బు మనకి సంపాదన మార్గం తెలియాలి అనుకున్నప్పుడు ఈ ఉపాయం ప్రయత్నం చేయాలి. మీరు ఏం చేస్తారంటే ఒక మనకి మారేడు ఆకు తీసుకోవాలి. దాంతోపాటు కస్తూరి, మనకు పూజా వస్తువుల షాపు దొరుకుతుంది. అగరు వుడ్ అంటారు, అగరు కూడా దొరుకుతుంది. కస్తూరి, అగరు, సింధూరము, అలాగే గోరోచనము, ఇవన్నీ మనకి పూజా వస్తువుల షాపులు దొరుకుతాయి. ఒరిజినల్ అయితే అద్భుతం అనుకోండి, ఇవన్నీ కొంత మనకి శాస్త్రానికి మనకు వచ్చి దొరుకుతాయి. వీటిని మీరు ఏం చేస్తారంటే ప్రతి సోమవారం నాడు శివాలయానికి తీసుకువెళ్ళి ఈ ఆకు లోపల ఈ పదార్థాలు పెట్టి శివలింగం దగ్గర పెట్టి, మీ ఒకవేళ శివలింగం దగ్గర మీరు వెళ్ళకపోతే బ్రాహ్మణోత్తముడికి ఇచ్చి అక్కడ పెట్టమని చెప్పి మీ మనసులో ఉన్న కోరుకొని చండీ ప్రదక్షిణ, అంటే మనం శివభగవాను గుడి చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు, చండీ ప్రదక్షిణ అక్కడ బ్రాహ్మణుడికి చెప్తారు. ఎలా తిరగాలో చెప్తే ఆ ప్రదక్షిణ చేసి మీరు మనసులో కోరిక చెప్పుకోండి. ఇలా 3 సోమవారాలు చేసేసరికి మీకు లక్ష్మీదేవి మీకు మీ జన్మాంతరాల్లో ఉన్న స్థితిని కూడా పక్కన పెట్టి మీకు యోగాన్ని కలగజేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది శివభగవానుడు ఇస్తాడు. ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఇది అవకాశం ఉన్నవారు చేయండి. ఇప్పుడు మనం 14వ ఉపాయం గురించి తెలుసుకుందాం. ఇది కూడా మీరు కూడా గుర్తుంచుకోండి. డబ్బు గురించి మాత్రమే చెప్తున్నా మీకు నేను. ఈ ఉపాయం మనకి లక్ష్మీ ఆగమనాన్ని పెంచడానికి మనం చేస్తున్నాం. ఈ 13వ ఉపాయం అనుకోండి. ఏంటంటే మీరు భోజనం చేస్తారు కదా ప్రతిరోజు ఇంట్లో, మీరు భోజనం చేసే దిక్కు ఈశాన్య దిశ ఉండాలి. అంటే మనం ముఖం ఈశాన్య వైపు నుండి భోజనం చేయాలి. మీ ఇంట్లో ఎప్పటికీ డబ్బు వస్తూనే ఉంటుంది, మీరు చెక్ చేసుకోండి. అలాగే కోటాను కోట్లు డబ్బు సంపాదించాలన్నప్పుడు ఆ దిక్కుకున్న దేవతాశక్తి గురుడు, తూర్పుకు మనకి గురుడు ఉంటాడు. ఈ శక్తిని మనం యాక్టివేట్ చేయాలి. దానికి ఏంటంటే ఇంటి లోపల మీరు ఉత్తర ఈశాన్య దిశలో నల్ల పసుపు దొరుకుతుంది, మన వెబ్సైట్లో కూడా ఉంది. అలాగే పసుపు కలర్ ఆవాలు, ఎల్లో మస్టర్డ్ మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి.
ఈ నల్ల పసుపు అలాగే పసుపుకలు రావాలని ఒక బౌల్లో పెట్టి ఆ దిక్కును పెట్టించండి ఉత్తర ఈశాన్యంలో. మీ ఇల్లు మనీ మ్యాగ్నెట్గా మారుతుంది. తంత్రంలో విచిత్రం ఏంటంటే పదార్థానికి ఉన్న చైతన్యము మనకి సంపదని చేకూరుస్తుంది. ఎంత డబ్బు కావాలి, ఎంతో కావాలి, ఎంతో కావాలి, మనకి తృప్తి ఉండదు. ఎంతో కావాలనుకుంటాం, కానీ చేసే కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా ఆ డబ్బు రాకపోవడం వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా డబ్బు వచ్చి తీరుతుంది. ఇది మీరు పరీక్షపూర్వకంగా చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం 14వ పరిహారం తెలుసుకుందాం. అందులో మీరు గుర్తుంచుకోండి, ఇవి దొరికితేనే చేయండి, దొరకకపోతే చేయమాకండి. ఈ ఉపాయం చాలా తేలిక, ఎందుకంటే మనం ఇది నెలలో 2 సార్లు చేయవచ్చు. ఒకటి మాస శివరాత్రి రోజు, అలాగే త్రయోదశి రోజు చేయాలి. ఏంటయ్యా అంటే పువ్వులు పెట్టాలి. మీరు శివభగవానుడికి మనకి బ్లూ కలర్లో ఉండే పువ్వులు, శంకు పువ్వులు ఉంటాయి కదా, ఈ శంకు పువ్వుల్ని మీరు మాస శివరాత్రి రోజు కానీ లేదా త్రయోదశి నాడు కానీ శివుడికి పెట్టవచ్చు. అలాగే ఈ 2 రోజుల్లో మహాశివరాత్రి, త్రయోదశిలో మీరు చతుర్దశి నాడు కూడా పెట్టవచ్చు. ఈ ఈ 2 రోజులు పెడితే చాలా ఉత్తమంగా ఫలితం ఉంటుంది, అంటే శివుడికి డబ్బు కావాలనుకునే వారికి. అలాగే అమ్మవారికి దుర్గా, చండి, కాళిక, భైరవి, వరాహి, ప్రత్యంగర, ఇలా ఏ శక్తి దేవతకైనా సరే మీరు కంపల్సరిగా మందార పువ్వులు పెట్టండి ఈ 2 రోజుల్లో. అలాగే ఈ 2 రోజుల్లో విష్ణు భగవానుడికి మీకు దొరికితే ఒక కమలం తెచ్చిపెట్టండి. కమలా పువ్వు, మనకి మన తామర పువ్వు అంటాం, తామర పువ్వు. ఈ తామర పువ్వుని మీరు ఈ 2 రోజుల్లో నారాయణుడికి కనుక పెట్టినట్లయితే అనంత ఐశ్వర్యాన్ని ఖచ్చితంగా ఇస్తారు. ఎలా వస్తుందయ్యా? ఇలా కనుక ఎప్పుడు చేయకపోయినా కానీ ఈ 2 రోజుల్లో కనుక మనం ఈ పువ్వులతో చేసినట్లయితే మీ 7 తరాల వరకు సంపద వర్ధిల్లుతుంది అని తంత్రశాస్త్రం చెప్తుంది. ఎవరైనా అలా చేసేవారు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీటిల్లో నేను చెప్పిన ఉపాయాల్లో మీరు ఎవరైనా రెగ్యులర్గా చేస్తూ ఉన్నవారు ఎవరైనా ఉంటే, ముందు చేస్తూ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కులదైవాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొన్ని సందర్భాలు ఏంటంటే మనం ఇలాంటివి, ఈ తేలికైన పరిహారాలు కూడా అమ్మో ఏమవుతుందో అన్న భయంతో ఉంటాం. చేయగలిగితే చేయండి. ఇందులో ఏ ఒక్కటి చేసినా మీకు అవకాశాన్ని బట్టి చేయండి. 20 చేస్తే మంచిదే. మనం ఇప్పుడు 15వ ఉపాయం గురించి తెలుసుకుందాం. మనం ఈ ఉపాయంలో అద్భుతమైన లక్ష్మీ యోగం పొందడానికి ఖచ్చితంగా ఫలితం వచ్చే పరిహారం ఇది. అంటే ఇది కొంచెం ఖరీదైంది. దీనికి 4 రకాల అత్తర్లు కావాలి. గులాబీ, మల్లి, చందనం, అలాగే ముఖ్యంగా ఈ అత్తరు కూడా మనకి దొరుకుతుందో తెలియదు, చాలా కాస్ట్లీ ఉంటుంది. నాగచంప అంటారు. ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి, కానీ ఒరిజినల్గా ఈ 4 అత్తర్లు తెచ్చుకొని నాగచంప అంటారు. మనకి సంపింగ అంటాం కదా, దాన్ని నాగచంప అంటారు. ఈ 4 రకాల అత్తర్లని తెచ్చుకొని కలుపుకోవాలి, ఒక దాంట్లో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే క్లీం అనే బీజమంత్రాన్ని, క్లీం అనే బీజమంత్రాన్ని మీరు ఈ కలిపిన బాటిల్ చేత్తో పట్టుకొని అమ్మవారి ముందు పట్టి క్లీం 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 అని మీరు ఒక 1008 సార్లు అనుకోవాలి. అనుకొని ఈ బాటిల్ని అమ్మవారి దగ్గర పెట్టాలి. మీరు ఎప్పుడైనా సరే పని మీద, ఉద్యోగం పని మీద కానీ, వ్యాపారం పని మీద కానీ, డబ్బుల గురించి కానీ, ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఈ అత్తర్ తీసుకొని కొద్దిగా మీరు చెవులు వెనకాల రాసుకొని, లేదా కొద్దిగా నుదుటిని బొట్టుగా పెట్టుకున్న, అంటే కనిపించదు, యాక్చువల్గా పల్చగా ఉంటే కనిపించదు, నుదుటిని బొట్టుగా పెట్టుకొని చెవు వెనకాల, నుదుటి మీద, ముందు నుదుటి మీద పెట్టుకొని తర్వాత చెవు వెనకాల పెట్టుకోవాలి. ఈ అత్తని ఈ 4 కలిపిన దాన్ని మీరు కనుక ఈ క్లీం బీజ మంత్రాన్ని 108 సార్లు అనుకొని మీరు ఏ పని మీద వెళ్ళినా మీరు ఎంత కోరతారో అంత డబ్బు వచ్చి తీరుతుంది. ఇవి కొంచెం ఒరిజినల్ అత్తర్లు చాలా కాస్ట్లీగా ఉంటాయి. మనకి మార్కెట్లో 35 రూపాయల బాటిల్ 40 రూపాయలు దొరుకుతాయి. వాటి వల్ల ఫలితం అంటే తక్కువ వస్తుంది. మీకు ఇది కొంచెం ఖరీదైన తెచ్చుకొని ఇది చేయగలిగితే ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. ఇది మీకు అదృష్టంతో పాటు లక్ష్మీ యోగాన్ని కూడా కలగజేస్తుంది. చాలా వీడియోలో చెప్పాను అత్తర గురించి. ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది? పూజా వస్తువులు అమ్మే షాపులో దొరుకుతుంది. పర్టికులర్గా అత్తర అమ్మే షాపులు ఉంటాయి. కొన్ని ముస్లిం కొట్లు కూడా, కొంతమంది ముస్లిమ్స్ చాలా వీటిని ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. వేరే దుబాయ్, ఖతార్ ఇలాంటి ప్రదేశాల్లో కూడా ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. ఈ 4 రకాల అత్తరని
తీసుకోవచ్చు. మల్లి మనకి ఆ మల్లె పువ్వుల ద్వారా గులాబీ, చందనము, నాగచంప అంటే సంపెంగ పువ్వు, ఈ వీటి నుంచి వచ్చిన అత్తర్ని మీరు దీనికి ఉపయోగించండి. ఖచ్చితంగా డబ్బు వచ్చి తీరుతుంది, ఎంత కోరుకుంటే అంత. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక ఉపాయం చెప్తాను, ఇది కూడా డబ్బు గురించి. మనం ఈ ఉపాయంలో, ఈ 15 ఉపాయంలో ఇది చెట్ల దగ్గర చేయవలసింది. మనకి జాతకంలో రాహుకేతువులు కానీ, గురుడు కానీ, చంద్రుడు కానీ, అలాగే ముఖ్యంగా ఎవరైనా సరే జాతకం బాగోలేదనే వారికి, సంపద రావట్లేదనుకునే వారికి, డబ్బు రావాలంటే మనకి ఈ మొక్కల ద్వారా కూడా డబ్బు మనకి రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మనకి వృక్ష సంపద పాయింట్ ఆఫ్ వ్యూలో, వృక్ష శాస్త్రంలోను, వృక్ష తంత్రంలోను దీని గురించి వర్ణన ఉంది. ఈ వర్ణనలో మొట్టమొదటిగా మనకు చెప్పింది ఏంటంటే, జాతక చక్రంలో ఎవరికైనా సరే రాహు కానీ, శని భగవానుడు కానీ నీచంలో ఉన్నప్పుడు డబ్బు రాదు. అలాంటప్పుడు ఏంటంటే, మీరు ఈ ఉపాయాన్ని మీరు శనివారం నాడు ఎక్కడైనా సరే జమ్మి చెట్టు ఉంటే, జమ్మి చెట్టు అది ఇంటి దగ్గర కానీ, గుళ్ళో కానీ, ఎక్కడైనా సరే, పొలం దగ్గర ఉన్నా సరే, అక్కడ మీరు ఆవు నెయ్యితో మట్టి ప్రమిదిలో పోసి వెలిగించాలి. ఇలా ప్రతి శనివారం నాడు మీరు దీపం వెలిగిస్తూ ఉండాలి. ఎప్పుడు? గోధూళి సమయం అంటే 4:30 దగ్గర నుండి 6:30 మధ్యలో ఈ సమయాన్ని అంటాం. ఆవులు ఇంటికి వచ్చే సమయాన్ని గోధూళి సమయం అంటారు. ఇది చెయ్యాలి. రెండవది, మంగళవారం నాడు ఎక్కడైనా రావి చెట్టు దగ్గర మీరు దీపం వెలిగించాలి. ఈ రావి చెట్టు దగ్గర దీపం వెలిగించడం వల్ల మీకు అందులో కూడా ఆ దీపం ఆవు నెయ్యితోనే వెలిగించాలి. సాయంత్రం పూట సేమ్ ఇలాగే చేయాలి. దానివల్ల మీకు ఏం జరుగుతుంది? జాతకంలో ఉన్న రాహువు, శని మనకి ఇబ్బందులు తగ్గిస్తారు. అలాగే మీకు కుజుడి నుంచి వచ్చే ప్రమాదాలు కూడా తగ్గిపోతాయి. సంపద ఇవ్వడం మొదలు పెడతారు. అలాగే గురువారం నాడు మీరు ఎక్కడైనా అరటి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి. సాయంత్రం పూట ఆవు నెయ్యితోనే, మట్టి ప్రమిదిలోనే వెలిగించాలి. దానిలో మీరు కొద్దిగా పసుపు కలర్ ఆవాలు కానీ ఆవు నెయ్యిలో వేసి వెలిగించండి. ఇలా చేస్తే మీకు గురుడి నుంచి వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే జాతక చక్రంలో మీకు ఇంపాక్ట్ ఏంటంటే, గురువు బలంగా ఉండాలి, చంద్రుడు బలంగా ఉండాలి. ఈ బలం అనేది పెరుగుతుంది. బలం పెరిగి మీకు సంపదని కూడా మొదలు పెడతారు. ఇవి చెట్ల దగ్గర చేయటం అంటే, చెట్లు యక్షిణీ దేవతలు ఉంటాయి. ఇది ఇంటి దగ్గరైనా చేయవచ్చు, మీరు ఎక్కడైనా చేయవచ్చు. మాకు ప్లేస్ ఉందండి, కుండీలో పెంచుకుంటున్నాం, చేయవచ్చు. చాలామందికి అనుమానాలు ఉంటాయి. ఏంటంటే, జమ్మి చెట్టు అంటున్నారు, ఇంటి దగ్గర పెట్టవచ్చా లేదా? చాలా వీడియోలో చెప్పాను. నిర్భయంగా పెట్టుకోవచ్చు. పెద్ద మానులు అవుతాయి కాబట్టి కుండీలో పెంచుకోమని చెప్తాను. పెరడు పెద్దగా ఉంటే దేవతా వృక్షాలన్నీ పెంచవచ్చు, ఇంటి ముందు పెట్టుకోకూడదు, గుమ్మ ఎదురుగా పెట్టుకోకూడదు. ఇది చాలామందికి తెలియదు, చెప్పినా అర్థం కాదు. చాలా వీడియోలో చెప్తూ వస్తున్నాను. ఈ ఉపాయాన్ని మీరు నిర్భయంగా చేయండి. దీనివల్ల మీకు ప్రకృతి నుండి సంపద ఎలా పట్టుకోవాలో మీకు తెలుస్తుంది. అద్భుతం అన్నమాట. ఇది దీపం పెట్టినా మీకు ఫలితం కలుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా తేలికైన ఉపాయం చెప్తాను. 16వ వీడియోలో చెప్తాను. అంటే మనం 20 చెప్పుకుందాం అనుకున్నాం, అందులో మనం ఈ 16 దాంట్లో ఇంకొక అద్భుతమైన తేలికని చెప్తాను. ఇది కొంతమంది నేను తిట్టుకోవచ్చు ఈ ఉపాయం, ఎందుకంటే ఇది ప్యూర్లీ ఆడవాళ్ళ గురించి మాత్రమే. ఈ 16 ఉపాయంలో ఏంటంటే, మీరు వంటగదిలో వంట చేస్తారు కదా, వంట చేసినప్పుడు ఉప్పు సరిపోతుందా లేదా అని మీరు టేస్ట్ చేయకండి. అదేంటి, దేనికి సంబంధం ఏంటి, లక్ష్మికి సంబంధం ఏంటి మీరు అనుకోవచ్చు. అలాగే ఆడవారు వంట చేసినప్పుడు ఉప్పు బాగుందా లేదా అని కూర కానీ వేసి ఉప్పు టేస్ట్ చేయకండి. చేస్తే మీ ఇంట్లో లక్ష్మి నిలవదు. ఇదేంటి గురుగారు అలా అన్నారు? మీరు కుటుంబం మొత్తం మీ చేతిలో ఉండాలి అనుకున్నప్పుడు, కూరలో ఉప్పు వేస్తున్నప్పుడు లక్ష్మీదేవిని తలుచుకుని కూరలో ఉప్పు వేయండి. ఉప్పు వేసి మీరు ఆ ఉప్పు టేస్ట్ చూడకండి. ఆ మంత్రం ద్వారా, అంటే లక్ష్మీ అమ్మ తలుచుకోవడం వల్ల మీ ఇంటిలోకి మీరు లక్ష్మి తీసుకొచ్చిన వారు అవుతారు. మీ భర్త అంటే మీ పతిదేవుడు అఖండ సంపదని, ఐశ్వర్యాన్ని పొందడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది. విచిత్రంగా అనిపించవచ్చు, అందుకే తిట్టుకుంటారని అన్నాను. ఉప్పు ఎవరు చూడాలి మరి? మీరు
లంసం వేయండి. తర్వాత మీ పిల్లలకి ఎవరికైనా చూపించండి. మీరు మాత్రం టేస్ట్ చూడకండి. ఇది మొదటిది. రెండోది ఏంటంటే ఇది కూడా తిట్టుకుంటారు. మీరు రోజు బొట్టు పెట్టుకుంటుంటారు కదా, ఇప్పుడు ఈ రోజుల్లో స్టిక్కర్లు పెట్టుకుంటున్నారు. చాలామంది ఆడవారు స్నానం చేస్తున్నప్పుడు ఈ బొట్టు స్టిక్కర్ని బాత్రూమ్ గోడలకి, బాత్రూమ్ తలుపులకి, అలాగే ఫ్రిడ్జుల మీద, అలాగే డ్రెస్సింగ్ టేబుల్కి, గోడల మీద, మంచాల మీద కూడా అంటించేస్తూ ఉంటారు. ఇలా చేస్తే మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా మీ అదృష్టాన్ని మీరే చెడగొట్టుకునేవారు అవుతారు. పొరపాటున బొట్టుని తీసి అంటించవద్దు. దాన్ని మీరు తీస్తే మళ్ళీ తీసి మీరు పెట్టుకోవడం, లేదా మీరు వాడకపోతే దాన్ని తీసి డస్ట్బిన్లో పడేయండి. అంతేకాని దానిని మాత్రం ఎక్కడ పడితే అక్కడ అంటించవద్దు. ఇది మీరు ఎందుకన్నాను, మీరు తిడతారని ఎందుకన్నానంటే, ఇలా చేసేవారు ఎవరైనా ఉంటే మీకు సంపద వృద్ధి కాదు. మీ భర్త ఎంత కష్టపడి పనిచేసినా మీకు సంపద నిలబడదు. వచ్చినది వచ్చినట్టే వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం మీకు కోపం వచ్చినా పర్వాలేదు, ఇది శాస్త్రంలో ఉందా? ఉంది. పూర్వం రోజుల్లో స్టిక్కర్లు లేని రోజుల్లో ఏం చేసేవారంటే, బొట్టుని మన కుంకుమ బొట్టు పెట్టుకుంటారు కదా, స్నానం చేసిన తర్వాత పొరపాటును కూడా భర్త చూడకముందే బొట్టు పెట్టుకోవాలి. చెవుదిద్దులు కూడా తీసేస్తుంటారు. భర్త చూస్తున్నప్పుడు చెవుదిద్దులు తీయకూడదు అంటారు. ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం 17వ ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయాన్ని నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ప్రతిరోజు ఇంట్లో ధూపం వేయాలి. ఎలా వేయాలి, ఏ పదార్థంతో వేయాలి చెప్తాను. మీరు మనకి మార్కెట్లో సాంబ్రాణి, తెల్ల సాంబ్రాణి దొరుకుతుంది, అలాగే గుగ్గిలం దొరుకుతుంది. తెల్ల సాంబ్రాణి, గుగ్గిలము, ఎండు కొబ్బరి, బెల్లము, ఆవు నెయ్యి, లవంగాలు, యాలకులు, వీటన్నిటిని పౌడర్ చేసుకోండి. ఒక డబ్బాలో పోసుకోండి. వరుసగా 21 రోజుల పాటు ఆవు పిడక కాల్చి, ఆవు పిడక మీద కొద్దిగా పౌడర్, తయారు చేసుకున్న పౌడర్ని వేయండి. ఇది లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షిస్తుంది. 21 రోజులు చేస్తే కట్టలు డబ్బులు కావాలి గురువుగారు అనే వారికి ఆ కట్టలు సంపాదించే జ్ఞానాన్ని, శక్తిని, ఐడియాలజీ ఇస్తుంది. మంగళవారం, శనివారం ఈ 2 రోజులు రోజు కుదరకపోతే మంగళ శనివారం చేయండి. ఇది విధిగా, ఎక్కువ కూడా కాదు, మరియు పొగ వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఈ పదార్థాలన్నీ కలిపి కొద్దిగా పౌడర్ వేసి అన్ని గదుల్లో చూపించండి. మీకు లక్ష్మి, సాయంత్రం పూట చేయాలి, అది కూడా గోధుమ సమయంలో చేయాలి. లక్ష్మి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇది చేసిన వారు అంతకుముందు పాత వీడియోలో చెప్పాను. ఎవరైనా చేసేవారు అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం 18 తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ 18వ ఉపాయంలో చాలా తేలికైంది, కాకపోతే కొంచెం ఈ చేయటమే కొంచెం కష్టం. మనకి ముక్కోటి దేవతలు ప్రసన్నత చెంది సంపద ఇవ్వాలంటే ఈ ఉపాయం. ఇది రావణుడు కూడా చెప్పాడు. లక్ష్మీ అనుగ్రహం కోసమే, సంపద కోసమే. మీరు ఏం చేస్తారంటే, మనకి దేశీ వాలి ఆవు నుండి, అంటే మనకి దేశీ వాళ్ళ ఆవు నుండి, జెర్సీ ఆవుల పాలు కాదు, దేశీ ఆవుల పాలు ఉదయం పూట తీసే పాలు తీసుకొని దానిలో కుంకుమ పోతి కలిపి మనం కొద్దిగా కలుపుకొని నుదుటిన బొట్టుగా పెట్టుకుంటూ ఉండాలి. ఉదయాన్నే పెట్టుకుని లక్ష్మీదేవిని తలుచుకోవాలంతే. మీ ఇష్టదేవం తలుచుకోండి. ఇలా చేస్తే మీకు ముక్కోటి దేవతలు కరుణా కటాక్షం మీ మీద ఉండి అనంత ఐశ్వర్యాన్ని సంపాదించే శక్తిని, సంపాదించే డబ్బుని ఇస్తుంది. మీకు ఎవరికైనా ఆవులు ఉన్నవారు, ఖచ్చితంగా దేశీవాలి ఆవు ఉన్నవారు, అది పొంగనూరు కావచ్చు, చిన్నవి ఉంటే పొంగనూరువి, అవి కూడా పాలిచ్చే ఉంటాయి, నాటివి ఉంటాయి, జెర్సీ మాత్రం కాదు. వీటిని మీరు ప్రయత్నపూర్వకంగా ఒక 21 రోజులు చేసి చూడండి. మీరు కోరినంత డబ్బుని ప్రకృతి మీకు ఇస్తుంది. ఇది రావణుడు కూడా చెప్పాడు. మన తిలక ప్రకరణలో కూడా అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఇది సంపద గురించే, కాబట్టి ఈ ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం 19వ ఉపాయం తెలుసుకుందాం. ఈ 19వ ఉపాయం చాలా తేలికైంది. ఇది మీరు పర్ఫెక్ట్గా చేస్తే శివభగవానుడు కోటాను కోటి డబ్బులు ఇస్తాడు. ఎలా అంటే, మీరు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ ఉపాయం చేయాలి. మీరు ఏం చేస్తారు, ఉదయాన్నే తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళండి. తెల్ల జిల్లేడు చెట్టు మనకి నర్సరీలో కూడా దొరుకుతాయి, ప్యాకెట్ కుండీలోనే పెట్టుకోండి. అక్కడ చెట్టుకి మీరు ఏం చేస్తారు, ఉదయాన్నే స్నానం చేసి దీపం పెట్టి చెట్టు దగ్గర శుక్రవారం నాడు చెట్టు మొదల్లో, అంటే చెట్టు కరెక్ట్గా మొదల్లో, చెట్లు వేర్లు ఎక్కడంటే అక్కడ అక్షంతలు వేయండి. అలాగే తెల్లటి స్వీటు పాలకోవా లాంటిది పెట్టండి.
లేదా పాలు పోయండి. పాలు కూడా పోయొచ్చు, కొద్దిగా ఎక్కువ మాత్రం పోయి మాత్రం చచ్చిపోతుంది. కొద్దిగా పోయండి. బయట అయితే ఎక్కువైనా పోసుకోవచ్చు, గుడి దగ్గర ఉంటే పోసుకోవచ్చు. తెల్లటి స్వీటు, అలాగే పాలు, అలాగే ₹1 బిళ్ళ చెట్టు దగ్గర పెట్టండి. పెట్టి మీకు ఓ యక్షిణి దేవిత నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించని కోరుకోండి, లేదా ఓ శివభగవానుడ నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించని కోరుకోండి. ఇలా మీరు 3 శుక్రవారాలు కానీ 3 శనివారాలుగా చేయండి. రెగ్యులర్గా చేయొచ్చు, అంటే ప్రతిరోజు చేయవచ్చే కాదు, ఇక్కడ సమయాన్ని గుర్తుంచుకోండి. ఇది మీకు చేస్తే ఖచ్చితంగా మీకు సంపద వృద్ధి చెందుతుంది. ఈ ఉపాయం ఇది నేను 5 సంవత్సరాల క్రితం కూడా చెప్పాను. ఈ తంత్రాన్ని మీరు మనం చెట్టు వేరు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పాను, ఫలానా టైంలో తెచ్చుకోండి అని. అలాగే ఇది మనం ఏమి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఈ కార్యక్రమాన్ని చేసి కోరుకోవడమే. ఇది శుక్రవారం నాడు ఉదయం పూట చేయండి. ఇప్పుడు మనం 20 ఉపాయం చెప్తాను. ఈ ఉపాయం మీకు ఖచ్చితంగా కోటేశ్వరం చేస్తుంది. ఈ ఉపాయం చాలా తేలికైంది, ఖచ్చితంగా డబ్బు ఇస్తుంది. కలికాలానికి రాజు రాహువు. రాహు ప్రసన్నత చెందితే కోటాను కోటి డబ్బులు ఇస్తాడు, లాటరీలు ఇస్తాడు, ఏం కోరితే ఇస్తాడు. ప్రసన్నత చెందాలి. దానికి ఏం చేయాలంటే మనకి నిమ్మల పెంచాలు దొరుకుతాయి మార్కెట్లో, సంతల్లో. అప్పుడప్పుడు మనకి ఈ పెద్ద పెద్ద సంతలు పెట్టినప్పుడు కానీ, జాతరలు పెట్టినప్పుడు కానీ ఈ నిమ్మల పెంచాలతో చేసిన ఇసునికర్రలు అమ్ముతూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడుకొని ఒక 108 నిమ్మల ఈకలతో ఈ ఇసునికర్ర తయారు చేసుకొని మీరు ప్రతిరోజు రాహుకాల సమయంలో మీ ఇష్టదైవానికి కాస్త గాలి విసిరి తర్వాత ఆ గాలి మీరు ఇసురుకోండి. ఇలా ప్రతిరోజు రాహుకాల సమయంలో ఎవరైతే నెమలి ఇసునికర్రతో కనుక చేస్తారో ప్రతిరోజు చేయాలి. రాహుకాల సమయంలో రాహు మీ యందు ప్రసన్నత చెంది మీకు అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. తంత్రశాస్త్రంలో దీని గురించి చాలా పెద్ద వర్ణన ఉంది. పక్షతంత్రంలో కూడా దీని గురించి వర్ణన ఉంది. పక్షి ఈకల గురించి కూడా చాలా విషయాల్లో వీడియోలో చెప్పాను. ఇది మీరు ఎవరైనా చేయవచ్చు, నియమము నెలసరి ఉన్నప్పుడు చేయకండి. ఇది మీకు ఎక్కడ దొరుకుతాయంటే మనకు మార్కెట్లో పుష్కలంగా దొరుకుతాయి. ఒక నిమ్మల పెంచాలు ఈ 108 ఇసునికర్ర చేసుకొని, రాజుల కాలంలో మనం టీవీల్లో సినిమాలో చూస్తూ ఉంటాం, వాళ్ళు రాజుల పక్కన నిలబడి ఇలా ఇసురుతూ ఉంటారు నిమ్మల పెంచం ఈకలతో. రాహు ఎవరికి యోగిస్తే వాడు రాజు అవుతాడు. ఈ కలికాలంలో గొప్ప ప్రసన్న చెందుతారు. ప్రయత్నం చేయండి. ఇందులో మీరు ఎవరైనా చేసేవారు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ అందరికీ నా వినపం ఏంటంటే ఈ వీడియో కొంచెం పెద్దదే, మీరు పూర్తిగా వీడియో చూసి మీ కామెంట్స్ కూడా తెలియచేయండి. ఇందులో మీరు కొంతమందికి ఇష్టం లేని వారు కామెంట్ చేసినా నేను డిలీట్ చేస్తాను, ఎందుకంటే కొంతమంది ఏడుస్తూ ఉంటారు. ఇది డబ్బు కోసం మాత్రమే. మీరు ఎప్పుడైనా ఈ 20 ఉపాయాలలో మీకు ఏది నచ్చితే అది ప్రయత్నించేయండి. సంపద వృద్ధి చెందడం కోసం ఈ పరిహారం. ఇప్పుడున్న కాలంలో కూడా మనకి చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ వీడియో చేశాను. షార్ట్గా చేస్తే ఒక 20 వీడియోలు చేయాలి, అందుకే పెద్ద వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని ఈ వీడియోని షేర్ చేయండి, కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ గ్రూపుల్లోనూ వాట్సాప్, ఫేస్బుక్ వీటిల్లో కూడా షేర్ చేయండి. ఎవరికైనా జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, కాంటాక్ట్ చేయండి. మీ జాతకాన్ని పరిశీలన చేసుకోవచ్చు, మీకున్న సమస్యల గురించి మాట్లాడవచ్చు. ఇందులో ఏ ఒక్కటి చేసినా మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగి తీరుతుంది. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.